ఓకే. అయితే హాస్టల్ ఇప్పుడు సెలెక్ట్ ఏదో ఒక హాస్టల్ అయితే వెయ్యాలి అనుకున్నప్పుడు, హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి? ఆ! ఎన్విరాన్మెంట్ విషయంలో అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఈ 4 పాయింట్లు మనం చూసినప్పుడు, ఈ 4 అక్కడ హాస్టల్ క్యాటర్ చేయాలి అనేది నేను చెప్తున్నా. ఓకే. సో, ఇప్పుడు దీన్ని క్యాటర్ చేసేటువంటి విధంగా అక్కడ సిస్టమ్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు మూడోదేమన్నాను నేను సోషల్ ఇంటెలిజెన్స్ అన్నాను. సోషల్ ఇంటెలిజెన్సు మనం చుట్టుపక్కల రకరకాల పీపుల్ ఉంటారు. మన రూమ్‌మేటే మనకు నచ్చకపోవచ్చు. రైట్? సో, అక్కడ ఉన్నటువంటి పీపుల్ మనకు నచ్చకపోవచ్చు. అయినప్పటికి మనం అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళాలి కదా! అవును. ఆ అడ్జస్ట్‌మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా! సో, మనకు నచ్చనటువంటి సందర్భంలో, మనకి ఎమోషనల్‌గా డిఫికల్ట్‌గా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళతో కలిసి, మెలిసి ముందుకు వెళ్ళటం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. సమాజంలో అదే కదండీ! మనం ఎక్కడ ఏ జాబ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా లేదా లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అర్థం చేసుకోలేక అన్ని సౌకర్యాలు ఉండి విడిపోతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ రోజున. హ్మ్. అడ్జస్ట్‌మెంట్ ఆ అనేది అడ్జస్ట్‌మెంట్ అనేటువంటిది లేకుండా, ఆ సోషల్ ఇంటెలిజెన్స్ ఆ పక్క వాళ్ళతో ఎలా వ్యవహారికంగా ఉండాలి అనేటువంటిది రకరకాల మైండ్ సెట్లుంటాయి. కొత్త కొత్త మనుషులుంటారు. వీటిని అడ్జస్ట్ అవుతూ వాళ్ళతోనే ప్రయాణం చేసి, మనకు మనం కొంత తగ్గి, లేకపోతే అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాల్సినటువంటిది ఆ సోషల్ ఇంటెలిజెన్స్ రావటానికి అక్కడ అవకాశం ఉంటుంది.